ఇక ఈ నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల చేసే ఛాన్స్ కనిపిస్తుంది. తొలి జాబితాలో 70 నుంచి 80 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపిన స్క్రీనింగ్ కమిటీ దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను సిద్ధం చేశారు. ఇక ఈ జాబితాను సెంట్రల్ కమిటీ పరిశీలించి అభ్యర్థులను ప్రకటించనుంది. అభ్యర్థులు ప్రకటించనున్న నేపథ్యంలో ఆశావహంలో టెన్షన్ నెలకొంది. అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని మనకు అందించడానికి మనతో పాటు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు గాంధీ భవన్ నుంచి రాజు, అలాగే ఆదిలాబాద్ నుంచి జోషి, అలాగే మనం చూసుకున్నట్టయితే ఖమ్మం నుంచి ఉపేందర్, ముగ్గురు సిద్ధంగా ఉన్నారు. మొదటిగా మనం రాజుతో మాట్లాడదాం. రాజు, చెప్పండి, అసలు ఈ రోజు ఫస్ట్ లిస్ట్ ప్రకటించే అవకాశం ఉందంటారా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? వెన్నెల, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సెలెక్ట్ విషయంలో తర్జనభర్జన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ ప్రక్రియ ఏదైతే ముమ్మరం చేశారో ఈరోజు ఆ మొదటి లిస్టును విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఏదైతే స్క్రీనింగ్ కమిటీలో మూడు దఫాలుగా మీటింగ్లో కూడా ఇదే విషయాన్ని చర్చించడం జరిగింది. మురళీధరన్ నేతృత్వంలో ఉన్నటువంటి స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే 3 సార్లు మీటింగ్లో చర్చించిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఆ లిస్ట్ ఏదైతే ఉందో ఇంకా ఫైనల్ కాలేదు. దాదాపు సగం వరకు కూడా అభ్యర్థులు ఇప్పటికే ఫైనల్ అయ్యారు. ఆ మిగతా సగం మంది అభ్యర్థులు ఏవైతే ఉన్నారో ఆయా సీట్లలో ఒకటి కంటే ఎక్కువ అభ్యర్థులు ఆశావాహులు ఉన్నారు కాబట్టి అందుకే డిలే అవుతుందని చెప్పి కూడా పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈరోజు ఢిల్లీలో కీలకమైన సమావేశం జరగనుంది. ఈ సిఈసి, కాంగ్రెస్ పార్టీకి సిఈసి మీటింగ్ జరగనుంది. కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్లో ఇందులో మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్కు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో పాటు రాష్ట్ర నేతలు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అదేవిధంగా సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క కూడా ఈ మీటింగ్కు హాజరు కానున్నారు. ఈ మీటింగ్లో ప్రధానంగా మిగిలిన ఏవైతే స్థానాలు ఉన్నాయో అవన్నింటిలో కూడా టికెట్లు ఫైనల్ చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా లెఫ్ట్ పార్టీలతో ఉన్నటువంటి పొత్తు విషయంపై కూడా ఆ మీటింగ్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మేనిఫెస్టో ఏదైతే ఉందో మేనిఫెస్టోపై కూడా ఈ మీటింగ్లో చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం అంటే ఈ 2-3 రోజుల్లోనే బస్సు యాత్ర కూడా తెలంగాణ రాష్ట్రంలో బస్సు యాత్ర కూడా చేయాలని చెప్పి కూడా ఏదైతే అనుకుంటున్నారో దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే 70 మందితో కూడిన ఎవరైతే ఒకళ్ళే వ్యక్తులు ఉన్నారో 70 మందితో కూడిన నియోజకవర్గాలకు సంబంధించి లిస్టు ఏదైతే ఉందో మురళీధరన్ నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే కేంద్ర సిఈసికి రెఫర్ చేయడం జరిగింది. మిగిలిన దాదాపు 30 మంది ఏదైతే మిగిలిన 30 నియోజకవర్గాలకు ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2 కావచ్చు, లేదంటే 3 కావచ్చు. సో ఇట్లా వాళ్ళ పేర్లతో కూడిన జాబితా ఏదైతే ఉందో ఆ జాబితాను సిఈసికి రెఫర్ చేయడం జరిగింది. ఈరోజు సిఈసి మీటింగ్ సాయంత్రం 4 గంటలకు న్యూఢిల్లీలో జరగనుంది. ఆ మీటింగ్లో దీనిపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులను కూడా దాదాపు ఫైనల్ చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మొదటి దఫా లిస్ట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 70 మంది అభ్యర్థులతో కూడిన మొదటి దఫా లిస్టు ఈరోజు విడుదలయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. దీనిపై ఈరోజు మీటింగ్ తర్వాత మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం క్లియర్గా కనిపిస్తూ ఉంది. వెన్నెల, ప్రధానంగా చూస్తున్నట్టయితే రాజు, ఇటు గాంధీ భవన్ లో ధర్నాలు జరుగుతుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏఐసిసి కానీ, బీసీఏ కానీ, లేకపోతే కమ్మ సామాజిక వర్గాలు కానీ, మహిళా సంఘాలే కానీ, ప్రధానంగా మహిళలు కూడా ప్రత్యేకంగా సీట్లు కావాలి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాకు ఇన్ని సీట్లు కేటాయించాలి, మాకు కూడా ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి వీటన్నిటికీ క్రోడీకరించే కాంగ్రెస్ లిస్టు ఉండబోతుందంటారు? కాంగ్రెస్ పార్టీలో టికెట్ల ఆశావాహులు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటికే టికెట్లు ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్నారో దాదాపు 1000 మందికి పైగా ఈ అప్లికేషన్ పెట్టుకున్నారు. వీళ్ళు కాకుండా అదనంగా పార్టీలోకి ఎవరైతే చేరుతా ఉన్నారో వాళ్ళు కూడా టికెట్ ఆశిస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు కాకుండా ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి 2 స్థానాలు, అంటే 17 నియోజకవర్గాల్లో 2 అంటే 34 స్థానాలు కూడా బీసీ సామాజిక వర్గ నేతలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము ఎంతమంది ఉన్నాము, సమాజంలో 50% పైగా ఉన్న బీసీలకు మాకు న్యాయం జరగాలి. బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా ప్రకటించలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇలా ఎక్కువగా ప్రకటిస్తే ఖచ్చితంగా మనకు అడ్వాంటేజ్ ఉంటుంది ఎన్నికల్లో అని చెప్పి బీసీ నేతలు చెప్తా ఉన్నారు. బీసీ నేతలు నిన్న గాంధీ భవన్లో ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది. సో వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు, మాకు 34 ఏదైతే సీట్లు ఉన్నాయో తగ్గకుండా ఇవ్వాలని చెప్పి కూడా ఈరోజు గాంధీ భవన్ దగ్గర ఏదైతే ఉందో వాళ్ళు నిరాహార దీక్ష చేస్తామని చెప్పి కూడా చెప్పిన సంగతి తెలిసిందే మనకు. అదేవిధంగా కమ్మ సామాజిక వర్గ నేతలు చూస్తున్నట్టు దాదాపు రేణుకా చౌదరి నేతృత్వంలోని కమ్మ సామాజిక వర్గ నేతలు గతంలో ఢిల్లీకి వెళ్ళి పార్టీ పెద్దలను కూడా కలవడం జరిగింది. వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కమ్మ సామాజిక వర్గ నేతలు దాదాపు మాకు 10 సీట్లైనా
ఇవ్వాలి అని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్తా ఉన్నారు, మాకు ఎన్ని సీట్లు ఇచ్చినా కూడా దాదాపు 99% మాకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పార్టీ గెలవాలంటే ఖచ్చితంగా మా సామాజిక వర్గాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కూడా అటు కమ్మ సామాజిక వర్గ నేతలు చెప్తా ఉన్నారు. వాళ్ళతో పాటు ఆ మిగిలిన సామాజిక వర్గ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు ముఖ్యంగా ఓయూజేఏసీ నేతలు మనమతార మనం చూసాము, మొన్న ధర్నా కూడా చేయడం జరిగింది. వాళ్ళు ఓయూజేఏసీ నేతలు కూడా చెప్తున్నారు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండి ముందుండి నడిపించినటువంటి ఉస్మానియా విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా కొన్ని స్థానాలు కేటాయించాలి అని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అయితే బీసీలకు కానీ అదేవిధంగా ఓయూజేఏసీ నేతలకు కానీ ముఖ్యంగా ఇట్లాంటి సామాజిక వర్గాలను పక్కన పెట్టింది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆయా సామాజిక వర్గాలకు టికెట్లు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మనం గెలిపించుకుంటామని చెప్పి కూడా వాళ్ళైతే భరోసానైతే ఇస్తూ ఉన్నారు. చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో ఏ విధమైన అంటే నిర్ణయం తీసుకొని ఎంతమందికి టికెట్లు